బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. మన యొక్క టాపిక్ ఏంటంటే మానవుని రక్షణలో, మానవుడు రక్షించబడటంలో ధర్మశాస్త్రం యొక్క పాత్ర ఏమిటి? మానవుడు రక్షించబడటంలో ధర్మశాస్త్రం యొక్క పాత్ర ఏమిటి? ఎందుకంటే ఈ లోకంలో చాలామంది ధర్మశాస్త్రం గురించి చాలా విధాలుగా అర్థం చేసుకున్నారన్నమాట. అర్థమవుతుందా? సో మానవుడు రక్షించబడుతున్నాడు యేసుక్రీస్తు ద్వారా. అయితే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? దాని పాత్ర ఏంటి? అది మనకి అర్థం కావాలి. క్రైస్తవ మతం ఏమంటుందంటే, జాగ్రత్త గమనించాలి, క్రైస్తవ మతం ఏమంటుందంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటాడు. ఇది ఎలా ఉందో చెప్తున్నా చూడండి. ఒకడంట దొంగతనం చేయటం బాగా నేర్చుకున్నాడట. దొంగతనం చేయటం బాగా నేర్చుకున్నాడు. ఆ దొంగతనం మానలేకపోతున్నాడంట. దొంగతనం అది బాగా అలవాటైపోయింది. దొంగతనం మానలేకపోతున్నాడంట. చీటికి మాటికి దొంగతనం చేయడానికి చేతులు వెళ్తున్నాయి, మనసు వెళ్తుంది, ఇలానే వెళ్తున్నాడంట. సో అతను ఏమంటాడంటే, నలుగురి దృష్టిలో నేను మంచివాడిని అవటానికి దొంగతనం చేసి కూడా, నలుగురి దృష్టిలో నేను దొంగవాడిని అనిపించుకోకుండా ఉండటానికి ఏం చేయాలంటే, చట్టంలో దొంగతనం చేయటం నేరం కాదని చేస్తే చాలు, నాకు నేను మంచివాడిని అవుతాగా. సో దొంగతనం చేయటం నేరమే కాదు అని చెప్తే చాలు కదా, నేను మంచివాడిని అయిపోతా, నలుగురిలో మంచివాడినిగా తిరగచ్చు కదా. సో ఈ విధంగా క్రైస్తవ మతము మనిషిని మంచివాడిని చేసేసింది. చాలామంది అంతే అంటారు. వాడు తప్పులు మానడు కానీ ఆ తప్పు చేయటమే నేరం కాదని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అబద్ధాలు ఆడటం మంచి పద్ధతి కాదు, అబద్ధికుడు మంచివాడు కాదు, వాడు దుష్టుడు అని బైబిల్ చెప్తుంది. కానీ లోకంలో వాళ్ళు ఏమంటారు? అప్పుడప్పుడు ఆడచ్చు, అవసరానికి అబద్ధాలు ఆడచ్చు. అంటే ఏంటి? అబద్ధం ఆడటం ఇంకా నేరం కాదు అన్నట్లు చేస్తే సరిపోద్ది కదా. అందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని తీసివేయటం ఎందుకు? ధర్మశాస్త్రాన్ని తీసివేయటం ఎందుకు? ఆశించడం, అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయటం, వ్యభిచారం చేయటం, నరహత్య చేయటం, తల్లిదండ్రులకి మరి విధేయులుగా ఉండి వారిని సన్మానించడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చేయలేక, ఇవన్నీ చెయ్యలేని వాడు తప్పుడోడు అవుతున్నాడు. కాబట్టి అసలు ఈ ధర్మశాస్త్రాన్నే తీసేస్తే నేను మంచోడు అవుతాను కదా అన్న ఆలోచన క్రమంలో నుంచే వచ్చింది ఈ మ్యాటర్. అబద్ధాలు ఆడటం అలవాటైంది అనుకోండి, అబద్ధాలు ఆడటం నేరం కాదు అని ఎవరన్నా అన్నారనుకోండి, ఇంకంతే కదా, నువ్వు తప్పు చేసినట్టు కాదు కదా. చూసారా? ఇలా చాలామంది క్రైస్తవ మతంలో ఉండి ధర్మశాస్త్రం మనం ఫాలో అవ్వాల్సిన పని లేదు అంటున్నారు అన్నమాట. ఎందుకని? అదేం చెప్తుంది? నీతిగా ఉండమని చెప్తుంది. అవి చేయడం మనకు కష్టమవుతుంది. కాబట్టి మనం మంచోడు అవడానికి రూలే తీసేస్తే పోలా, అంతే కదా. ఇప్పుడు నేను ఒక రూల్ ఫాలో అవ్వలేకపోతున్నానండి. అప్పుడు నేను రూల్ తీసేస్తే నేను చక్కగానే ఉంటానుగా ఇంకా. సో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, బికాస్ ఆఫ్ దిస్ రూల్, ఈ రూల్ ఉంది కాబట్టి నేను చెడ్డవాడిగా కనపడుతున్నాను, అందుకే ఈ రూలే తీసేద్దాం, ఈ రూల్ తీసేస్తే చాలు కదా, నేను హ్యాపీ. ఇలాంటి మనస్తత్వంలోకి ప్రపంచవ్యాప్తంగా అందరూ క్రైస్తవ మతస్థులు వెళ్ళిపోయారు. అందుకే ధర్మశాస్త్రం వాళ్ళకి ఇష్టం లేదు, కొట్టివేయబడింది, తీసివేయబడింది. యేసుప్రభువు వారు తీసేశాడు. పౌలు గారు చెప్పిన మాటలను ఆధారం చేసుకొని ధర్మశాస్త్రము యేసుక్రీస్తు వారు తీసేశాడు అని చెప్తున్నారు.
యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం తీసేయడం గురించి ఏం చెప్పారు? ఏమండి, ధర్మశాస్త్రంలో సున్నా అయినా పొల్లైనా తీసివేయడం కంటే ఈ భూమి ఆకాశం నశించిపోవడమే సులభం అన్నాడు. ధర్మశాస్త్రం తీసేయలేం, దానికంటే భూమి ఆకాశం తీసేయడమే సులభం అన్నాడు. అంత స్ట్రాంగ్ ధర్మశాస్త్రం అని యేసుప్రభువు వారు అన్నారు. కానీ పౌలు గారు రాసిన మ్యాటర్లో ఉన్న విషయాలని తప్పుగా అర్థం చేసుకొని, లేకపోతే అసలే అర్థం కాక ఈ ధర్మశాస్త్రాన్ని తీసివేశాడు ప్రభువారు అని చెప్తున్నారు. నిజానికి పౌలు ఎక్కడ అలా చెప్పలా. అపోస్తలుడైన పౌలు చాలా విద్యావంతుడండి. విద్యావంతుడు రాసిన మాటల్ని ఇంకొక విద్యావంతుడు అర్థం చేసుకోగలడే కానీ అందరికీ అర్థం కాదు కదా. ఆయన యొక్క రచనా శైలి, ఆయన విద్య ఎంతవరకు చదువుకున్నాడు, ఆయనలాగా మనం కూడా నేర్చుకుంటే కానీ ఆయన ఏమి చెప్పదలిసాడో మ్యాటర్లో అర్థం కాదు. అంతే కదా. మీకు చైనీస్ భాషలో ఒక ఉత్తరం వచ్చింది అనుకోండి, ఎలా చదువుతారు మీరు? ఎలా చదువుతారు చైనీస్ భాషలో? మీకు చైనీస్ రాదుగా. సపోజ్ ఐఎమ్ సింగింగ్ డిఫరెంట్ మ్యూజిక్, సంగీతం. మీకు సంగీతం రానప్పుడు నా సంగీతం మీకేమర్థమైంది? బోరు కొట్టింది. అంటున్నాను అనుకోండి, ఏదే పాడేది అంటాడు అనుకుంటారు మీరు. నిజానికి నేను ఎంత పెద్ద రాగం పాడుతున్నానో మీరు అప్రిషియేట్ చేయలేరు కదా. నేను చాలా కష్టమైన రాగం పాడుతున్నాను, మీరు చప్పట్లు కొడతారని నేను ఆశిస్తుంటే మీరేమంటున్నారు? ఏందయ్యా ఈ అంటున్నాడు, ఈరేం పాడుతున్నాడు, తీసేయండి పక్కకి అంటారు. చూసారా? అదే మీరు బీట్ ఒకటి పెట్టండి, డబ్ 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 బీట్ పెడితే అబ్బో భలే ఉంటుంది అసలు. ఇది మాకు అర్థమైంది అంటారు. అంటే నేను పాడే సంగీతం మీకు అర్థం కావాలంటే మీకు కూడా సంగీతం వచ్చి ఉండాలి. పౌలు గారు చెప్పిన విషయాలు నీకు అర్థం కావాలంటే ఆ లెవెల్ అండర్స్టాండింగ్ నీకు ఉండాలి. లేకపోతే ఆ లెవెల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేకపోతే ఏమర్థమైంది? ఆయన చెప్పిన విషయాల్ని రాంగ్గా అర్థం చేసుకొని ధర్మశాస్త్రమే కొట్టేయబడిందంటే సరిపోద్దా? ధర్మశాస్త్రం కొట్టివేయబడట కంటే భూమి ఆకాశం నశించిపోవడం సులభం, నా మాటలు శాశ్వతం అన్నాడు యేసుప్రభువు వారు. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? అయితే రక్షణ కలగటంలో ధర్మశాస్త్రం యొక్క పాత్ర ఏంటి? ముందు ధర్మశాస్త్రం గురించి కొంచెం చెప్తా వినండి. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే అది ఒక వ్యక్తి నీతిమంతుడా కాదా అని చెప్తుంది. అనండి, ఒక వ్యక్తిని ఇతను నీతిమంతుడా లేదా పాపాత్ముడా అని చెప్పేది ధర్మశాస్త్రము. అంతే. ధర్మశాస్త్రం అంటే ఏంటి? అది ఒక రూల్స్ బుక్ అనమాట. ఆ రూల్స్ బుక్ ప్రకారం మనం చూసుకోవాలన్నమాట, ఇందులో సరిగ్గా మనం ఉన్నామా లేదా అని. ఆ రూల్లో ఉంటే ఆ ధర్మశాస్త్రం మనల్ని ఏమంటది? నీతిమంతుడు అంటది. ఆ రూల్లో లేకపోతే ఆ ధర్మశాస్త్రం ఏమంటది? ఇతను నేరస్తుడు అంటది, పాపాత్ముడు అంటది. ధర్మశాస్త్రం ఒక అద్దం లాంటిది. రోజు ముఖం చూసుకుంటూ ఉంటాం. ఏమండి? అద్దం మన ముఖం ఎలా ఉందో అలానే చూపించుద్దండి, మనకు కావలసినట్టు చూపిదు. మన ముఖం బాగాలేదని అద్దం పగల కొడతామా? అదే ఇందాక చెప్పాను, నీకు దొంగతనం అనేది బాగా అలవాటైందని చెప్పేసి దొంగతనం తప్పు కాదని చెబుతావా? అలానే చెప్పినట్టుంది ధర్మశాస్త్రం తీసేయటం అంటే. అద్దంలో ముఖం చూసుకొని అది మచ్చలను చూపిస్తుంది, నా ముఖం మీద ఉన్న అన్నిటిని చూపిస్తుంది అని చెప్పేసి అద్దం పగలగొట్టేవాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళు ఆలోచించండి. ధర్మశాస్త్రము అద్దము వంటిది. ధర్మశాస్త్రము వెయిట్ చూసే మిషన్ లాంటిది, యంత్రం. సపోజ్ మన పండు ఎక్కాడు, దాని మీద పండు ఎక్కితే చాలా తక్కువ చూపించింది అనుకో, ఇంత తక్కువ చూపిస్తుంది, చక్కగా నేను ఎక్కువ చూపించాలి నాకని కోపం వచ్చి ఆ మిషన్ని పగలగొడితే, చాలా లావుగా ఉన్నవాళ్ళు దాని మీద ఎక్కి ఇది 150 చూపిస్తుంది, ఇది తప్పు అని దాన్ని పగలగొడితే ఎలా ఉంటుందో ధర్మశాస్త్రాన్ని తీసివేయడం కూడా అంతే.
నీకు కష్టంగా ఉందని చెప్పు. నువ్వు బరువుగా ఉండి యంత్రాన్ని పగలగొడతావా? నీ ముఖం మీద మచ్చలు పెట్టుకుని అద్దాన్ని పగలగొడతావా? ధర్మశాస్త్రం యొక్క పనేంటి? ఒక వ్యక్తి నీతిమంతుడా కాదా తీర్పు తీర్చే పని ధర్మశాస్త్రంది. ఓకే, సో యేసు ప్రభువారు ధర్మశాస్త్రం గురించి మాట్లాడారు. పాత నిబంధన కాలంలో మోషే దగ్గర నుంచి ధర్మశాస్త్రం వచ్చింది. అంతకుముందు కూడా ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు ఈ తోటలో ఏ వృక్ష ఫలమైనా నువ్వు తినవచ్చు ఆదామా, నువ్వు ఆ మంచి చెడుల ఫలమునిచ్చు ఆ వృక్ష ఫలం మాత్రం తినొద్దు నువ్వు అని దేవుడు చెప్పినప్పుడు, ప్రభువా ఏంది అట్లా పెట్టావు రూలు? నేను తినాలనుకుంటున్నాను, ఈ రూల్ మంచిది కాదు, ఈ రూల్ తీసి వేరే రూల్ పెట్టు అంటే ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది నువ్వు రూల్స్ తీసేయటమంటే. సో కాబట్టి ధర్మశాస్త్రం యొక్క ముఖ్యమైన పని ఏంటంటే ఒక వ్యక్తి నీతిమంతుడా కాదా, ఒక వ్యక్తి మంచోడా కాదా అని చెప్పడమే దాని యొక్క పని. సపోజ్ ఒక వ్యక్తి ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు అతిక్రమించి దగ్గరికి వచ్చాడు అనుకో, నరహత్య చేశాడు అనుకో ఒక వ్యక్తి, అప్పుడు ధర్మశాస్త్రం ఏమంటుంది తెలుసా? అబ్బాయి నువ్వు నరహత్య చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష పడుద్ది, నీకు ఫలానా శిక్ష పడుద్ది. ఇట్స్ లైక్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం నువ్వు నరహత్య చేసావు కాబట్టి నీకు ఉరి శిక్ష పడుద్ది, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష పడుద్ది అని చెప్పుద్ది ధర్మశాస్త్రం. అది ఇండియన్ ధర్మశాస్త్రం. అలానే బైబిల్ అనేది ఒక ధర్మశాస్త్రం. అది నువ్వు తప్పు చేసినప్పుడు ఏం చెప్పుద్ది అంటే నీకు ఈ శిక్ష పడాలి అని చెప్పుద్ది. అంతే దాని పని. ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి మనం నేను ఈరోజు అబద్ధం ఆడాను, నన్ను కొంచెం మంచోడిగా చేయవా అంటే ధర్మశాస్త్రం అంటే అది నా పని కాదంటది. ధర్మశాస్త్రం అంటది నువ్వు అబద్ధకుడు అయిన తర్వాత నిన్ను మళ్ళీ నీతిమంతుడిగా చేయడం నా పని కాదు, నేనేం చేయలేను, నేను ఒకటే చేయగలను, నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావు, నీకు ఈ శిక్ష పడింది అని చెప్పగలను అంతే. హలో, ఎంతమందికి అర్థమైంది? ధర్మశాస్త్రం అనేది రూల్ బుక్ అండి. అది మనిషికి తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసావమ్మా లేకపోతే తప్పు చేసావయ్యా దాని ప్రకారం నీకు శిక్ష పడొద్దని చెప్పుద్ది. అంతే, సింపుల్. ధర్మశాస్త్రం యొక్క ముఖ్యమైన పని ఏంటి? నువ్వు తప్పుడోడువా కాదా చెప్పడమే. అయితే తప్పుడోడు వచ్చినప్పుడు శిక్ష వేసేది అంతవరకే, కానీ వాడిని మంచోడిని చేయదు, మళ్ళా నీతిమంతుడిని చేయదు. దాని పని కాదు అది. అయితే ధర్మశాస్త్ర విధులన్నీ ఫాలో అయితే ఒకటి మాత్రం చెప్పుద్ది, నువ్వు నీతిమంతుడు అని చెప్పుద్ది. ధర్మశాస్త్రం పనేంటి? నువ్వు నీతిమంతుడు కాదా చెప్పుద్ది. అంతేగాని అది నిన్ను నీతిమంతుడు మాత్రం చెయ్యదు. ధర్మశాస్త్రం నీతిమంతుడిని చేయలేదండి. అది ఎలా చేస్తుంది చెప్పండి? నువ్వు తప్పుడు పనులు చేస్తే శిక్ష వేస్తుంది. నరహత్య చేసినప్పుడు ఇది ఈ శిక్ష పడుద్ది, దొంగతనం చేసినప్పుడు ఈ శిక్ష పడుద్ది అని చెప్పుద్ది. అంతవరకే. దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు మరణ శిక్ష పడుద్ది, అంతవరకు చెప్పుద్ది. ఒకవేళ నువ్వు ఆ తప్పు చేయలేదనుకో నువ్వు నీతిమంతుడివే అని చెప్పుద్ది. ఓకే, నీతిమంతుడివే అని చెప్పుద్ది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నేను ముగిస్తున్నా. బికాజ్ ధర్మశాస్త్రము నిన్ను రక్షించదు అని చెప్తున్నాను నేను. ధర్మశాస్త్రం నిన్ను మంచోడిని ఏమి చేయదు. ధర్మశాస్త్రము నీకు ఏమండి నీతినేమి తీసుకురాదు. నువ్వు నీతిమంతుడు కాదు అయితే చెప్పుద్ది. అయితే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు ప్రభువారు అని చూద్దాం. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు తెలుసా? అబ్బాయి ఇది చేస్తే తప్పు కాబట్టి నువ్వు చేయకుండా ఉండు అని చెప్పుద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, 10 ఆజ్ఞలు. వ్యభిచారం చెయ్యొద్దు అని చెప్తుంది. వ్యభిచారం చేయబాకు అని చెప్తుంది అది. కానీ నువ్వు వ్యభిచారం చేయకుండా నీ చేయబట్టుకోదు. లేకపోతే వ్యభిచారం చేసిన తర్వాత నిన్ను పుణ్యాత్ముడి చేయదు అది. హలో, ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ ఒకసారి ఐ రిపీట్. నువ్వు దొంగతనం చేయకూడదని చెప్పింది. నువ్వేం తెలుసుకోవాలి? దొంగతనం చేయకూడదా? ఓకే, నేను చేయకూడకుండా ఉండాలి అనుకోవాలి నువ్వు. అప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు. అలా కాకుండా దొంగతనం చేసేసావనుకో ధర్మశాస్త్రం ఏమంటుందంటే నువ్వు దొంగతనం చేసావు కాబట్టి ఇది ఈ శిక్ష పడుద్దని చెప్పుద్ది. వేరే శిక్ష వేస్తుంది.
ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? దొంగతనం శిక్ష నా మీద తీసేయాలంటే అది నేను చేయలేనంటది. అర్థమవుతుందని నేను చెప్తుంది? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? రూల్స్ ఆర్ దేర్ టు టెల్ యూ హౌ నాట్ టు బికమ్ ఏ సిన్నర్. ధర్మశాస్త్రం ఎందుకుందంటే నువ్వు పరిశుద్ధుడిగా ఎలా ఉండాలో చెప్పుద్ది, నీతిమంతుడిగా ఎలా ఉండాలో చెప్పుద్ది. నువ్వు ఇవన్నీ చేస్తే నీతిమంతుడు అవుతావు, నువ్వన్నీ అతిక్రమిస్తే నేరస్తుడు అవుతావు, పాపాత్ముడు అవుతావు. చాలా సింపుల్ విషయం కదండి. ఈ చిన్న విషయం అర్థం చేసుకోకుండా హోల్ క్రైస్తవ మతమే పాడైపోయింది, మోసంలో పడిపోయింది నా ఉద్దేశం. ఓకే, వాక్యాలు చూద్దామా? సో యాక్చువల్గా ధర్మశాస్త్రం పని ఏంటి? నీతిమంతుడిగా అలానే నిలబెట్టాలి, నీతిమంతుడిగా నిలబెట్టాలి. దొంగతనం చేయొద్దంటుంది, చేయకుండా ఉండాలి. అబద్ధాలు ఆడద్దంటుంది, ఆడకుండా ఉండాలి. అది ధర్మశాస్త్రం పని. అంటే ధర్మశాస్త్రం నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు మళ్ళీ నీతిమంతుడిగా చేయదు, అది గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం అందరు తీయండి. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తల ఉంచవద్దు, నెరవేర్చుటకే. ఈ వర్డ్ చాలా తెలివిగా అమర్చారండి అక్కడ. నెరవేర్చుటకే అనే వర్డ్ చాలా తెలివిగా అమర్చారండి అక్కడ. ఎందుకని? వాళ్ళు నమ్మేది ఏంటంటే ధర్మశాస్త్రం ఫాలో అవ్వకూడదు కదా, అవసరం లేదని చెప్పడానికి కదా. అందుకని చాలా తెలివిగా అమర్చారు అక్కడ నెరవేర్చుటకే. నెరవేర్చుటకే ఈజ్ అ రాంగ్ ట్రాన్స్లేషన్. ఏమనాలి మరి అక్కడ? ఏంటి? దీన్ని నేను పాటించి మీ చేత పాటింపజేయటానికే వచ్చాను, అది దాని మీనింగ్ అక్కడ. సరిగ్గా చదువుతా చూడండి. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. నెరవేర్చటం అనేది రాంగ్ ట్రాన్స్లేషన్ అనొచ్చు. ఏమనాలి? దీన్ని మీ ఎదుట నేను పాటించటానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు. అసలు కొట్టివేయటానికి రాలేదు అన్నప్పుడు యేసు ప్రభువారు ఇంకా కొట్టారు. ఫస్ట్ పాయింట్ అది. అర్థమైందా? అందరికీ అర్థమైందా? సో దీనిని నెక్స్ట్ లైన్ చూద్దాం. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు. అదిగో మళ్ళీ అక్కడ తప్పు మాట, నెరవేరు వరకు. ధర్మశాస్త్రమంతయు మీరు పాటింప చేయు వరకు, అది దాని మీనింగ్ అక్కడ. ధర్మశాస్త్రమంతయు మీ చేత పాటింప చేయు వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు. ట్రాన్స్లేషన్లో మార్పులు ఉన్నాయి, మీనింగ్ ఉంటుంది. నెరవేర్చడం వేరు, పాటించడం వేరు, పాటింపజేయటం వేరు. మీరు దీన్ని పాటించలేని పరిస్థితుల్లో ఉన్నారు, మీ చేత నేను పాటింప చేస్తా, అది మీనింగ్ అండి. హలో, ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్ టు ద హోల్ వరల్డ్. The law of God is actually cannot be removed, cannot be nullified, cannot be omitted, cannot be taken out. Understood? The law of God should be followed by everyone in the world, including Father, including Son, everyone. But you people on this earth are unable to follow the law of God. The reason I came here, not just follow it and show you as a show. No, I came here to show you how to follow it and make sure that you are all follow this from A to Z without missing a single iota. Got the point? Otherwise, I am coming here is a waste of time. So what I am trying to tell you is, you should follow and learn to follow the law of God. అది యేసుప్రభువారు చెప్పింది. జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభువారు ఏమంటున్నారంటే, మీరు ధర్మశాస్త్రం పాటించలేని పరిస్థితుల్లో ఉన్నారు, నేను పాటించి మీ చేత కూడా పాటింపజేస్తా. అసలు నేను అందుకే వచ్చాను, ధర్మశాస్త్రం తీసివేయటానికి రాలేదు. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. పైగా ధర్మశాస్త్రం ఫాలో అవటం మీ ఇష్టానుసారంగా ఫాలో అవుతున్నారు, అది కూడా తప్పు. నేను సరిగ్గా ఎలా ఫాలో అవ్వాలో చెప్తాను. ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వలేకపోవటం అనేది మీరు చేస్తున్నారు, మీ చేత ఫాలో అప్ చేస్తున్నారు. అదే గోలు, అదే డెస్టినేషను, అదే లక్ష్యం. ఎందుకంటే దాన్ని తీసేయటం కుదరదు.
మీ చేత ఫాలో చేయిస్తాను, మీ చేత పాటింపజేస్తాను, అదే గోలు అని ప్రభువారు చెప్పారు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి, ఒక గేమ్లో కొన్ని రూల్స్ పెట్టామనుకోండి, ఆ రూల్స్ అందరూ ఫాలో అవ్వాలి. రూల్ ప్రకారం నువ్వు గెలవాలా. రూల్ తీసేసి గెలుస్తాను అనకూడదు, అది ఇల్లీగల్ అయిపోద్ది. రూల్స్లో గెలవాలా. రూల్ పక్కన పెట్టేసి నేను గెలుస్తానంటే అది ఎట్లా కుదురుద్ది? రూల్స్లో గెలవాలా. అందరూ అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే, ద రీజన్ ఐ కేమ్ హియర్ టు షో యూ హౌ టు ఫాలో ద లా అండ్ మేక్ షూర్ దట్ యు ఆర్ ఆల్ ఫాలో ద లా. అర్థమైందా? రైట్, నెక్స్ట్ వర్డ్స్కి వెళ్దాం. రోమన్స్ 8:2. ఈ వచనమే అందరికీ ఐ ఓపెన్ అవుతుందన్నమాట. అందరూ చూడాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం ఎంత మంచి వచనమో మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమవుతుంది. చూడండి. యేసు క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. నెక్స్ట్ చదువుతాను, అది అర్థమైతే అవ్వాలంటే ముందు తర్వాత లేని అర్థం అవ్వాలి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. చాలా మందికి అర్థం కాలేదు కదా. సో చూడండి, ధర్మశాస్త్రము ఏం చేయాలంటే చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? ఒక థర్మామీటర్ మీకు ఇచ్చానండి, మీరు చూసుకుంటున్నారు, రోజు ఫీవర్ ఎంత చూసుకుంటున్నారు. దాని గోల్ ఏంటి చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి, అర్థమైపోవాలా. ఒక థర్మామీటర్ ఇచ్చాను, దాని గోల్ ఏంటి చెరు? తర్వాత నువ్వేం చేస్తావు? జ్వరం ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటావు, తగ్గించుకొని సరైన టెంపరేచర్ రావటమే నీ గోల్, అంతేగా. ఇంకెందుకు థర్మామీటర్? ఎందుకు నీకు థర్మామీటర్? ఎందుకు నీకు? సో దట్ యూ కెన్ కమ్ టు ద నార్మల్ టెంపరేచర్, రైట్ ఆర్ నాట్? మీరు వెయింగ్ మిషన్ ఎందుకు చూసుకుంటారు? వెయిట్ మిషన్ మీద ఎక్కేందుకు చూసుకుంటారు? సరైన వెయిట్కి రావడం కోసమా, లేకపోతే ఏదో తెలుసుకొని ఎంజాయ్ చేయడం కోసమా? అద్దంలో ఎందుకు చూసుకుంటారు మొహం? చెప్పండి. అద్దంలో మొహం ఎందుకు చూసుకుంటారు? జుట్టు సరిగ్గా ఉందో లేదో, సరే బాగాలేదు, జుట్టు బాగాలేదు చూసుకున్నావు అద్దంలో, తర్వాత ఏం చేస్తావు? దువ్వుకుంటావు. సో అంటే అద్దం యొక్క ముఖ్యమైన గోల్ ఏంటి? తలని సరిగ్గా పెట్టుకోవడానికి. అద్దము ఇప్పుడు అద్దం అవినాష్ రోజు చూసుకుంటున్నాడు, అయినా చిక్కురు పక్కురుగా జుట్టు పెట్టుకుంటాడు అనుకోండి, అప్పుడు ఏమనాలి? ఏం అర్థం ఇచ్చావయ్యా మీ పిల్లోడికి అని వాళ్ళ అమ్మాని అనాలి. మంచి అర్థం ఇవ్వండి, ఇంకా అతను సరి చేసుకోలేకపోతున్నాడు అని. ఏంటి ఇలాంటి అర్థం ఇచ్చారేంటి? అర్థంలో సరిగ్గా కనపట్టలేదేమో, జుట్టు సరిగా సరి చేసుకోవట్లేదు అని, అంతే కదా. అంటే అర్థము ఎందుకు మీకు ఇస్తారంటే సరి చేసుకోవటానికి, తప్పు లేకుండా ఉండటానికి. ఇది దాని గోలు. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందంటే ఇప్పుడు మనుషులు నీతిమంతులను చేయలేకపోయింది. ధర్మశాస్త్రం ముఖ్య గోల్ ఏంటి? అందులో అరే పాపం చేయకూడదంట, చేయకుండా ఉండాలి నేనా అనుకోవాలి మనిషి, కానీ అలా అనుకోలేదంట మనిషి. అరే దొంగతనం చేయటం తప్పంట, చేయకుండా ఉండాలి, అలా అనుకోలేదంట మనిషి. అద్దం చూసుకొని తల చెడిపోయింది కదా, దూకోవాలనుకోలేదంట. తల చెడిపోయిందని తెలుసుకున్నాడు కానీ తలని అట్లానే పెట్టుకున్నాడు. అప్పుడు మనమే అనాలి, ఈ అద్దం పనికిరాలా ఇతనికి, ఈ అద్దం ఇతనికి పనికిరాలా. ఓకే. సో 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినట్లు ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడినో అది మనిషికి చేయజాలకపోయిందంట. మరి ఏం చేయాలి ప్రభువారు? వేరే మార్గంలో వచ్చన్నా మనిషిని నీతిమంతుని చేయాలి. ఏం చేశాడు చూడండి. తర్వాత 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలదని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించెను. అంటే నేను అద్దం చూసుకుంటున్నాను, సరే అవినాష్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి అవినాష్ అద్దం చూసుకుంటున్నాడు, అయినా సరే తల సరి పెట్టుకోవట్లా. అందుకని వాళ్ళ డాడీ ఏం చేశాడంటే అద్దం పక్కన పెట్టేసాయి, అద్దం బాగానే కనపడుతుంది కానీ నువ్వే సరి చేసుకోవట్లేదు, నేను మంచి దువ్వెన తెచ్చానని చెప్పేసి ఆ దువ్వెంతో ఓవర్కి ఇట్లా అన్నాడు. అది ఎలక్ట్రానిక్ దువ్వెన అనమాట.
అది వాళ్ళ డాడీయే చేశాడు. ఎట్లా అనగానే అణిగిపోయిందంట. ఎలక్ట్రానిక్ జ్యూల్స్ వచ్చినాయి ఈ మధ్య. ఎట్లా అనగానే మొత్తం చక్కగా అణిగిపోతుంది. చిక్కురు బుక్కురు ఉండగా జుట్టు కూడా దాన్ని ఎట్లా దువ్వంగా సాఫ్ట్ అయిపోతుంది అంట. అప్పుడు నేను వచ్చి ఏమన్నానంటే, అర్థం ఏమి చేయలేకపోయిందో వీళ్ళ డాడీ చేశాడు. అర్థం చేయాల్సిన పని చేయలే పాపం, కానీ వీళ్ళ డాడీ వచ్చి చేశాడు చక్కగా. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం చేయాల్సిన పని చేశాడు, అంతే, ఏం లేదు. ధర్మశాస్త్రం నీతిమంతుడుగా నిన్ను నన్ను చేయాలైతే మనిషిగా మనం వెనకుండి నడిపిస్తున్న ఒక దుర్మార్గుడు ఉన్నాడు కాబట్టి వాడిని చేయనీయలేదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారంటే మనల్ని నీతిమంతులుగా చేశారు. ఓకే, ధర్మశాస్త్రం చేయాల్సిన పని యేసు ప్రభువారు చేశారు. అది ఎట్లా చేశాడు చూడండి, జాగ్రత్త గమనించాలి. ఒక దొంగతనం చేసినోడికి నేరం చేశాడు కాబట్టి శిక్ష పడాలి. ఒక అబద్ధం ఆడినోడికి తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడాలి. జాగ్రత్త గమనించాలి. చిన్న పాయింట్, ఎలా రక్షించబడ్డాడు. ఒక వ్యభిచారం చేసినోడు వాడు తప్పు చేశాడు కాబట్టి వాడికి శిక్ష పడాలి. ఇవన్నీ వాడు నేరస్తుడే. మరి నీతిమంతుడు ఎలా అవుతాడు వీడు? ఈ శిక్షను యేసు ప్రభువారు వాడిని వదిలేయండి, నా మీద వేసుకుంటా అన్నాడు. వాడిని వదిలేయండి, వాడికి వేసే శిక్ష అంతా నా మీదేయండి. ఈ విధంగా ఆ వ్యక్తిని యేసు ప్రభువారు రక్షించాడు. అతను వెళ్ళిపోయాడు. అంటే తల అర్థం చూసుకొని తల దూకోవాలైతే దూకోలేదు కాబట్టి ఆ విషయం నాకు వదిలేయండి, నేను తల దూకు పెడతాను అతనికి, ఆ తప్పు నాది అని తండ్రి ఎట్లా మీదేసుకుంటే సమానంగా ఉంటుందో అట్లా యేసు ప్రభువారు వేసుకొని చేశారు. హలో సంబాడి. ఆ తర్వాత మరి అర్థం పని ఏమైనా ఉంటుందా? తల దువ్వాడు, చక్కగా అయిపోయింది, హ్యాపీగా ఉన్నా, అంత బాగా జరిగింది. అయినా తండ్రి ఏమంటాడు తెలుసు, ఈ అర్థం నీ దగ్గరే ఉంచు, ఇది దీంతో చాలా అవసరం ఉంది. ఎందుకు చెప్పండి? మళ్ళా తల చెడిపోయే అవకాశం ఉందా లేదా? కాబట్టి ఈ అర్థం మీ ఇంట్లోనే ఉంచు, నీ ఎదురుగానే ఉంచుకో. అది యేసు ప్రభువారు అంటుంది. మీరు ఇప్పుడు నీ శిక్షను నేను పొందాను, నువ్వు నీతిమంతుడు అయ్యావు, ఓకే. అయితే ఆ నీతిని నీ జీవితంలో కంటిన్యూ చేయాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ రైచియస్నెస్, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ రైచియస్నెస్, యూ షుడ్ ఫాలో ద లా ఆఫ్ ద లార్డ్. ఎంతమందికి అర్థమైందండి? సో రక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ధర్మశాస్త్రమే. ఇది లేకపోతే నీకు కలిగిన రక్షణ నువ్వు కొనసాగించలేవు. ఏంటి, దొంగతనం చేశాడు, నీ శిక్ష వేరేవాడు వేసుకున్నాడు, నిన్ను బయటకు పంపారు జైల్లో నుంచి, మళ్ళీ దొంగతనం చేసి లోపలికి వస్తావుగా. ఎవరైనా నిన్ను దొంగతనం మళ్ళీ చేయబాగానే చెప్పకపోతే మళ్ళీ చేసి లోపలికి వస్తావు. అప్పుడు ప్రభువారు అంటారు, నువ్వు ఎన్నిసార్లు దొంగతనం చేసి లోపలికి వస్తావు, నీ శిక్ష నేను ఎన్నిసార్లు భరించాలి? నీ మనసు మారదా? హలో, ఎంతమందికి అర్థమవుతుంది? సో ధర్మశాస్త్రము ఏది చెయ్యాలో అది అక్కడ జరిగింపబడలేదు కాబట్టి యేసు ప్రభువారు వచ్చి చేసి మరలా ధర్మశాస్త్రం ముందు పెట్టాడు. యూ షుడ్ ఫాలో ఆఫ్టర్ ద సాల్వేషన్, అదర్వైజ్ యూ విల్ అగైన్ డూ ద సిన్. మళ్ళీ మోసపోతావు, మళ్ళీ తల జరుపుకుంటావు, మళ్ళీ గబ్బు అయిపోతావు, పిచ్చుకలు కూడా అయిపోద్ది మళ్ళీ తల. సో అర్థం నీకు ఎప్పుడూ ఉండాలి, అంటే ధర్మశాస్త్రం ఎప్పుడూ ఉండాలి నీకు. ఎంతమందికి అర్థమైంది? ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది అనుకున్నట్లు యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు. ఎన్నో వచనాలు ఉన్నాయండి, ఆ వచనాలు నాకు సమయం ఉందా లేదా? ఓకే, నా సమయం అయిపోయింది. అయితే వచనాలు అయితే ఉన్నాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా అర్థవంతమైన వచనాలు. ఈ లోకంలో పౌలు గారు చెప్పిన వచనాలని తప్పుగా అర్థం చేసుకొని ధర్మశాస్త్రం లేదనుకుంటున్నారా? మీరు రోజు పాపం చేస్తున్నారు, రోజు పాపం చేస్తున్నారు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ఈరోజు ఏంటండి? విశ్రాంతి దినం. ధర్మశాస్త్రం ప్రకారం 4వ ఆజ్ఞ. 4 వచనాలు ఉన్నాయి, ఎక్కువ వచనాలు దీనికే ఉన్నాయండి విశ్రాంతి దినం గురించి.
ఓకే, విశ్రాంతి దినము అంటే యేసుక్రీస్తు సంబంధులందరూ ఆ రోజున జీవనోపాధికి సంబంధించిన పని చేయకూడదు, స్వార్థపూరిత ప్రయాణాలు చేయకూడదు, వింటున్నారా, వంట వండుకోకూడదు, కేవలం ఇతరులకు మేలు చేయవచ్చు, రెస్ట్ తీసుకోవాలి, డబ్బులు మాత్రం సంపాదించకూడదు, ఏమంటే డబ్బులు వచ్చే పనులు మాత్రం చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. ప్రభువారు చెప్పింది ఇది. పైగా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే వారంలో ఒకరోజు మీరు రెస్ట్ తీసుకోకపోతే 7 సంవత్సరాల్లో నీ భూమికి 1 సంవత్సరం రెస్ట్ ఇవ్వకపోతే ప్రపంచంలో ఎవరైనా 7 టైమ్స్ అంటే 7 రెస్ట్ ఇవ్వకపోతే అది తొందరగా నశించిపోద్ది, తొందరగా పాడైపోద్ది. ఈ రోజున భూమి తన పంటని సరిగ్గా ఇవ్వట్లా. ఎందుకో తెలుసా? అసలు గ్యాప్ లేకుండా పంటలు వేస్తున్నారు, సంవత్సరానికి 3-4 కూడా వేస్తున్నారు. అది దాని సారం ఇట్లా. అంతకుముందు మేము చిన్నప్పుడు తిన్న మినువులకి ఇప్పుడు తినే మినువులకి చాలా తేడా ఉంది తెలుసా? ఎందుకని? భూమి తన సారం ఇవ్వట్లా. ఎందుకని? అది దేవుని యొక్క రూల్ ప్రకారం సాగు చేయాల్సింది ఉంటే సాగు చేయట్లా. అందరికి అర్థమవుతుందా? సో దేవుని ధర్మశాస్త్రము నీకు నాకు కాదు, ఈ ప్రపంచం మొత్తానికి, ఈ సర్వ సృష్టికి ప్రభువారు ఇచ్చింది ధర్మశాస్త్రం. దాన్ని నువ్వు తీసేయాలనుకోకూడదు. పైగా లాస్ట్ స్టేట్మెంట్ ఏంటనుకుంటున్నా, యేసుప్రభువారు వచ్చిందే ధర్మశాస్త్రాన్ని మనందరి చేత పాటింపజేయడానికి. అది ఎక్కడ సాధ్యమైందంటే దేవుని రాజ్యంలో, కాబట్టి దేవుని రాజ్యంలోకి రమ్మన్నాడు. ఓకే, ఆ తర్వాత పౌలు గారు ఏం చెప్పినా ధర్మశాస్త్రం గురించే, శిష్యులు ఏం చెప్పినా ధర్మశాస్త్రం గురించే. బికాజ్ ధర్మశాస్త్రం పాటించడం అనేది మనిషి నీతిమంతుడిగా అవుతాడు కాబట్టి, నీతిమంతురాలుగా అవుతారు కాబట్టి. రైట్? సో అందరూ ఆ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ విధంగా రక్షణ, మనుషుల యొక్క రక్షణ విషయంలో ధర్మశాస్త్రం తన పాత్రని తెలియపరుస్తూ ఉన్నది. నువ్వు యేసుక్రీస్తు ద్వారా రక్షించబడాలి, అందులో ధర్మశాస్త్రం పాత్ర లేదు. ఓకే, ఐఎమ్ ఓకే విత్ దాట్. అందరానండి, ఒక మనుషుడు నీతిమంతుడయ్యే విషయంలో ధర్మశాస్త్రం పాత్ర లేదు. అయితే ఆ రక్షణ కొనసాగాలి అంటే ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, 100% ఫాలో అవ్వాలి. అదనమాట. ఓకే, అందరికి అర్థమైందే కదా? సో ఈ విధంగా మనందరము ధర్మశాస్త్రం గురించి నేర్చుకొని దేవుని చిత్తానుసారంగా నీతిమంతులుగా కొనసాగాలని కోరుకుంటూ ఈనాటి యొక్క సువార్త సమయం మెసేజ్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.